హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము నెదర్లాండ్స్ వచ్చాం. ఆమ్స్టర్డామ్ నేను చూశాను ఆల్రెడీ ముందు, బట్ ప్రణతి అయితే చూడలేదు. సో ప్రణతికి చూపిద్దాం ఆమ్స్టర్డామ్ అని. బట్ అంతకంటే ముందు ఆమ్స్టర్డామ్ కంటే జాన్సీ షాన్స్ అని ఇక్కడ ఒక హిస్టారిక్ విండ్ మిల్ టౌన్ అనమాట నెదర్లాండ్స్. అంటే మీరు రెగ్యులర్గా విండ్ మిల్స్ అంటే మీకు ఒక ఇమేజ్ ఉంటుంది కదా, కానీ ఇది అలా కాదు. లైక్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్. అంటే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ విండ్ మిల్స్. ఓన్లీ 4 ఉంటాయి అన్నమాట. మనకి రెగ్యులర్గా 3 ఉంటాయి కదా మనకు పెద్దగా, అండ్ కొంచెం తక్కువ హైట్లో ఉంటాయి, థిక్గా ఉంటాయి. సో వెల్కమ్ టు జాన్సీ షాన్స్. ఫస్ట్ మనం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ పెద్ద మ్యాప్ ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. అది మనం స్కాన్ చేసుకుంటే మన ఫోన్లోకి మ్యాప్ అంతా వచ్చేస్తుంది. అలా ఒక 1 కిలోమీటర్ లోపలికి రాగానే ఇక్కడ మనకి హిస్టారికల్ విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే గ్రీన్ వుడెన్ హౌసెస్. ఈ టౌన్లో ఏంటంటే మనకి 1800s లుక్ రావడానికి ఇలా హిస్టారికల్ విండ్ మిల్స్ అండ్ ఇలాంటి గ్రీన్ వుడెన్ హౌసెస్ అన్నీ కూడా రీలొకేట్ చేశారంట ఈ ప్లేస్కి. అసలు ఈ ఝాన్సీ షాన్స్ అనే టౌన్ ఆమ్స్టర్డామ్ నుంచి ఒక 20 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది. మేమైతే ట్రైన్లో వచ్చేసాం. పర్ పర్సన్కి 2.6 యూరోస్ ఎంతో అయింది. మేము ఇక్కడ వీడియోస్లో బిజీ అయిపోయాం. ఈ లోపల నిన్న వీడియోలో చూపించినట్టుగా ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశారు. అక్కడ పెద్ద షిప్ వెళ్తుంది చూసారా, దానికోసం అని ఇక్కడ బ్రిడ్జ్ ఇలా ఓపెన్ చేశారు. ఆ బ్రిడ్జ్ క్లోజ్ అయినంత వరకు ఈ సైడ్లో వెహికల్స్ అన్నీ వెయిట్ చేస్తున్నాయి. అది కార్స్ వెళ్ళే రూట్, అండ్ ఇక్కడ మేము ఉన్నాం కదా, ఇది సైకిల్ రూట్ అనమాట. మనం ఇక్కడ నుంచి అక్కడ విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి వరకు వెళ్తాం. అక్కడ నుంచి ఇలా బ్రిడ్జ్ మీదుగానే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, షిప్ వెళ్ళిపోయింది అండ్ ఇది క్లోజ్ చేసేస్తున్నారు బ్రిడ్జ్. ఇప్పుడైతే మనం దాని మీదుగానే వెళ్తాం విండ్ మిల్స్ వరకు. నెదర్లాండ్స్లో మెయిన్గా మనం సైక్లిస్ట్ని ఎక్కువ చూస్తూ ఉంటాం. అందరూ మోస్ట్లీ సైక్లింగే ప్రిఫర్ చేస్తారు. కంట్రీ మొత్తం వెల్ మార్క్డ్ సైకిల్ పాత్స్ అవి ఉంటాయి. సో ట్రాఫిక్కి ఇబ్బంది ఉండదు అండ్ చాలా రిలాక్స్డ్గా సైక్లింగ్ చేసుకోవచ్చు. ఇక్కడే మనం చూడొచ్చు, సెపరేట్గా ఒక రోడ్డే పెట్టేశారు సైక్లింగ్ చేసే వాళ్ళకి. సో ఇప్పుడు మనం బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని వచ్చేసాం. ఇక్కడ మనకి ట్రెడిషనల్ హౌసెస్ అవి కనిపిస్తూ ఉన్నాయి చూడండి. అలా నడుచుకుంటూ విండ్ మిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ విండ్ మిల్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి ఈ విండ్ మిల్స్లో ఒక 7 అయితే వర్కింగ్లో ఉన్నాయంట. మనకి నచ్చితే లోపలికి కూడా వెళ్ళి చూసే ఛాన్స్ ఉంది. అంటే టికెట్ పే చేయాలి, ఒక 6 యూరోస్. ఇది చూడండి, చిన్న కార్లా ఉంది కదా, కానీ ఇది సైకిల్ టైప్ అంట. చాలా కంఫర్ట్ ఉంటుంది డ్రైవ్ చేయడానికి అంటున్నారు. ఎలాంటి హార్ష్ వెదర్ కండిషన్స్లో అయినా వెళ్ళిపోవచ్చు అంటే ఇందులోని. ఇక్కడైతే ఈ విండ్ మిల్స్, రివర్ అండ్ ఈ హౌసెస్తో ఒక మంచి వ్యూ పాయింట్ కనిపించింది. సో అక్కడికి వచ్చాము. గాలి అయితే విపరీతంగా ఉంది అసలు. ఇక్కడైతే చాలా మ్యూజియంస్ ఉన్నాయి. జాన్స్ మ్యూజియం, బేకరీ మ్యూజియం, ఆల్బర్ట్ హైన్స్ అనే ఒక మంచి సూపర్ మార్కెట్ నెదర్లాండ్స్లో, ఆల్బర్ట్ హైన్ మ్యూజియం షాప్, వుడెన్ షూ వర్క్ షాప్, ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఫస్ట్ చీజ్ మేకింగ్కి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడే చీజ్ మేకింగ్ అది జరుగుతుంది. ఇప్పుడు అది షాప్లా మార్చేశారు. అసలు నెదర్లాండ్స్ వరల్డ్స్ ఫేమస్ ఫర్ ద చీజ్ అండ్ ఇయర్లీ 650 మిలియన్ కిలోస్ ఆఫ్ చీజ్ ప్రొడ్యూస్ అవుతుందంట నెదర్లాండ్స్లో. ఇక్కడైతే చాలా రకాల చీజ్ శాంపుల్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు మనకి టేస్ట్ చేయడానికి. మేము కూడా ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. నాకైతే చిల్లీ చీజ్ అనేది నాకు బాగా నచ్చింది అండ్ జీరాతో కూడా ఉన్నది ఒక చీజ్, అది కూడా బాగుంది.
అండ్ మిగిలినవన్నీ నాకు అంతగా నార్మల్గా నాకు చీజ్ డైరెక్ట్గా తినడం అంత ఇష్టం ఉండదు. సో నాకైతే అంతగా నచ్చలేదు. ఇక్కడైతే వీళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్లోనే అక్కడ శాంపిల్స్ అవి ఇస్తున్నారు. చూడండి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది ఎలా ఉన్నదో. Is it good? I like the goat. That was good. Okay. Trying to decide now. Red chili. అలా చాలా వరకు టేస్ట్ చూసిన తర్వాత లోపలికి వస్తే ఇక్కడ ఒక రూమ్ ఉన్నది. అప్పట్లో చీజ్ మేకింగ్ అది ఇలా చేసేవారంట. ఇవన్నీ చూపించడానికి జస్ట్ అలా పెట్టారు. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నదంతా చీజ్ అని మాత్రం అనుకోవద్దు, అదంతా ఫేకే. నేను అదంతా ఒరిజినల్ ఏమో అని టచ్ చేసి చూశాను, బట్ అదంతా వుడ్తో చేసిన చీజ్. పాతకాలంలో ఇలా బండి తోసుకుంటూ ఇలా చీజ్ కానీ లేకపోతే స్ట్రూప్ వాఫిల్స్ అని ఉంటాయి ఇక్కడ చాలా ఫేమస్, అవి ఇలా అమ్ముకునేవారంట. నెక్స్ట్ కోకో ల్యాబ్ అని ఒక కోకో ఇండస్ట్రీకి వచ్చేసాం. ఇది కూడా ఒక షాప్ టైపే. ఇక్కడ మనమే చాక్లెట్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు అని వాళ్ళు పెట్టారు. అయితే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే ఇక్కడ నుంచి స్టార్ట్. చూసారా అక్కడ వాళ్ళు రాసి పెట్టేశారు, దాన్ని ఫాలో అవుతూ మనం వెళ్ళిపోతున్నాం. స్మాల్ అయితే 1 స్పూన్, లార్జ్ అయితే 2 స్పూన్స్ అని పెట్టారు. మేమైతే స్మాల్ తీసుకుంటున్నాం, ఎలా ఉంటుందో తెలియదు కదా. నెక్స్ట్ వచ్చి 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోవాలని ఉన్నది అక్కడ ఇన్స్ట్రక్షన్. నేనైతే ఇంకో 2-3 స్పూన్లు వేసుకొని బాగుంటుంది స్వీట్గా అంటే వద్దని చెప్పారు. తర్వాత వాటర్ తీసుకుంటున్నా, ఆ చిన్న గ్లాసెస్లో ఉన్నది వాటర్, అది వేసి ఫుల్గా మిక్స్ చేయండి అని ఉన్నది. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి మన ఇష్ట ప్రకారం అంటే కోల్డ్ మిల్క్ కావాలా లేకపోతే హాట్ మిల్క్ కావాలా అడిగేసి దాని మీద ఇంకా టాపింగ్స్ ఏమైనా కావాలంటే వాళ్ళు ఇస్తున్నారు. మొత్తానికి ఈ కప్ అంతా కలిపి ఒక 4.5 యూరోస్ ఎంతో అయింది మాకు. కొంచెం ఎక్స్పెన్సివే, బట్ అక్కడ చాలా ఫేమస్ కదా, మరి తప్పదు. Do you want any toppings with cream or marshmallows? Maybe with cream. థ్యాంక్ యూ. టేస్ట్ అయితే మన హాట్ చాక్లెట్ లాగానే ఉంది, బాగానే ఉంది. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. టోటల్గా 1 డే అయితే బాగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. జనరల్గా అయితే ఇక్కడ విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటంటే ఏప్రిల్ టు అక్టోబర్, ఎందుకంటే అప్పుడు కొంచెం సమ్మర్ టైం ఉంటుంది అండ్ కొన్ని ప్లేసెస్ కొన్ని మ్యూజియంస్ అవి ఓపెన్లో ఉంటాయి ఈ టైంలో. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఆమ్స్టర్డామ్ వెళ్ళిపోదామని అనుకున్నాం. బట్ ఝాన్సీ షాన్స్ నుంచి ఆమ్స్టర్డామ్కి వెళ్ళే దారిలో జాండామ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఈ బిల్డింగ్ చాలా ఫేమస్ అనమాట. అది నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను ఇక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాను. ఎలాగో పక్కనే ఉంది కదా అని చెప్పి ఇప్పుడు వచ్చేసాం. మేమైతే జాండామ్లో ఇలా రైల్వే స్టేషన్లో దిగి బయటికి రాగానే ఇలా ఆర్కిటెక్చర్ అంతా కనిపిస్తుంది మనకి. జాన్ రీజియన్లో ట్రెడిషనల్ గ్రీన్ వుడెన్ హౌసెస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ ఈ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేశారంట.
నెక్స్ట్ అయితే మేము ఆమ్స్టర్డామ్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి ఆమ్స్టర్డామ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇది. ట్రైన్లోంచి వచ్చాయి చూసారా సైకిల్స్ మనతో పాటు ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. జర్మనీలో కూడా ఉన్నది అలానే. సైకిల్కి మనం సపరేట్గా పే చేస్తే తీసుకొని వెళ్ళిపోవచ్చు మనతో పాటు. రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసరికి ఇలా ఉన్నది ఆమ్స్టర్డామ్లో. ఈ రైల్వే స్టేషనే ఏదో ఒక హిస్టారికల్ బిల్డింగ్ లాగా అనిపించింది నాకు. చూడండి ఎంత పెద్దది ఉన్నదో, చాలా మ్యాసివ్గా ఉన్నది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నది రైల్వే స్టేషన్. ఇప్పుడైతే కెనల్ రైడ్స్ అవి లేవు, మేము వెళ్ళేసరికి 5:36 అలా అయిపోయింది. సో ఇప్పుడు ఓన్లీ కొన్ని స్ట్రీట్స్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలం. అండ్ అయితే రేపు వచ్చి కెనల్ రైడ్ అది చేద్దాం. ఇప్పుడు జస్ట్ అలా కొంచెం రిలాక్స్ అవుదామని అనుకున్నాం. ఇక్కడ రివర్ సైడ్లో మాకు మంచి ప్లేస్ దొరికింది, అక్కడ కూర్చున్నాం. ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసేసరికి ఇలా వచ్చేసాయి సీగల్స్. ఒకదానికి వేస్తుంటే ఇంకా 3-4 వచ్చి కొట్టేసుకుంటున్నాయి. ఇంకా భయం వేసి ఆపుసాను. ఇక్కడైతే ఇంకా స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళేసరికి ఇలా బోట్స్, కెనల్స్ అన్నీ కనిపించాయి. ఇవన్నీ చూస్తే నాకు వెనీసే గుర్తొచ్చింది. వెనీస్ వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. చాలా బాగుంటుంది. ఆమ్స్టర్డామ్ కూడా నాకు వెనీస్కి ఎక్కడ తగ్గలేదు అన్నట్టుగా ఉంది. బట్ ఇక్కడైతే సైకిల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవాల్టి వీడియోలో బ్యూటిఫుల్ డచ్ టౌన్ ఒకటి చూసారు కదా. రేపైతే ఆమ్స్టర్డామ్ ఫుల్గా చూసిద్దురు కానీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎలా ఎంకరేజ్ చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.